ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని చివరి భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సుఖమహర్షి శ్రీరామచంద్రుని సౌమ్యమును కొంత వివరిస్తానని చెప్తూ ఇలా చెప్తున్నారు. రాజా, ఇతను ఆకుపచ్చ దుస్తులను ధరించి పశుపచ్చని పట్టు పీతాంబరములు కట్టి స్వర్ణమణిత కిరీటము పెట్టి సిగ్గుతో నెలను చూచుతూ నడుచుతుండా హృదయం ద్రవించును. రాజా, శ్రీరామచంద్రుడు తల ఎత్తి ఇతరులను చూచిన సమయమును ఎవరు నువ్వు కనిపెట్టలేరు. అతను ఎల్లప్పుడూ లోదృష్టి కానీ వెలిదృష్టి చూడలేదు. శ్రీరామచంద్రుడికి ఎవరైనా ఏమైనాను సమర్పించినా వాటిని పూర్తి అందుకొనక వారి తృప్తికై కొంత భాగం మాత్రము తుంచుకొని లేదా తన కరములతో తాకి తిరిగి వారలకి వెనుకకు అందించువాడు. అత్తమామల దగ్గర సహితము అల్లుని వలె మెలగక పుత్రుని వలె ప్రవర్తించేవాడు. ఇతర మరదన్న చింత కానీ దాసుల చింత కానీ నోరు తెరిచి మాట్లాడి ఎరుగడు, కన్నెత్తి చూడలేదు. తనకంటే పెద్దవారులందరినీ కౌశల్యతో సమానముగా తల్లులుగా భావించి చిన్నవారులను చెల్లెండ్రుగా తలంచి సమవయస్కులను పెనతల్లులుగా తలంచేవాడు. అతడు సత్యవాక్య పరిపాలకుడు. తన తండ్రి ఆడిన మాట తప్పిన వంశమునకే అపకీర్తి రాగలదని తండ్రి గౌరవమును తండ్రి మాటను నిలబెట్టుటకై దశరథుడు అరణ్యమునకు వెళ్ళమని చెప్పకపోయినను తన పెనతల్యకు కైక ద్వారా విషయంలో తెలుసుకొని మారు మాట్లాడక అధికార స్థానమైన రాజ్యమును సహితము త్యాగము చేసి అరణ్యములకు బయలుదేరను. నోటి మాటకు చేయు పనులకు ఎట్టి వ్యత్యాసమును లేక సంచరించేవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు దయాద్రహృదయుడు, శరణాగత వత్సలుడు. రావణ యుద్ధ సమయమున వానరులు రాక్షసులు యుద్ధము చేయనప్పుడు వానరుల వారికి తాళలేక రావణుని దూతలు కోతులై వానర గుంపుల్లో చేరగా వానరులు కనిపెట్టి వారలను అనేక విధముల హింసించుచు రాముల దగ్గరికి తీసుకుని వెళ్ళగా వారలను దగ్గర చేర్చి, వానరులారా, వీళ్ళను హింసించకుడు, ఎట్టి కపటవేషమును ధరించి అయినను నన్ను శరణుదొచ్చుటకు వచ్చరి కనుక ఎట్టి వారినైనను శరణుదొచ్చిన వారు రక్షించుటే నా దీక్ష. వాళ్ళను వదిలిపెట్టుడు. నన్ను శరణుదొచ్చిన మీరెంత ధన్యులో వారును అంత ధన్యులు. మీరు నాకెంత ప్రియులో వారును నాకంతటి ప్రియులు అని తన శత్రువు రావణుని సొంత సోదరుడైన విభీషణుని సైతము తన తమ్ముడు లక్ష్మణుడి వలె చెందకు చేర్చి అతన్ని ఆదరించాను. నీ వాడని ఒక పరి అనినా ఏనాడైనా సరే ఏలుదు వానిన్ అన్నాడు రాముడు. శ్రీరామచంద్రుడు ధర్మమును ఆచరించి బోధించను, స్థాపించను, సాధుర సంరక్షణ సలిపెను, భక్తుల బాధలను తీర్చి దరిచేర్చి ధన్యుల గావించెను. శ్రీరామచంద్రునకు ఉచ్చ నీచ వేదములు లేవు. అతను సర్వశాస్త్ర విశారదుడు, వేదశాస్త్ర పారంగతుడు. సశేషము. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.